మిస్ కాల్ ఇవ్వండి. అంటే ఫ్రెండ్స్ గ్రూప్లో ఉంటారు కదా, వాళ్ళకి మిస్ కాల్ ఇచ్చి నాకు చెప్పని చెప్పండి. ఓకేనా? ఈరోజు క్లాసే కావట్లేదు, ముందు పోవట్లేదు క్లాసు. బయట జాబులు చాలా కష్టంగా ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి మనం? చెక్ బాక్స్ ఎనేబుల్ చేసి ఏం చేయాలి నెక్స్ట్? రెడమా? క్లిక్ ఆన్ సెగ్మెంటా, క్లిక్ ఆన్ కంపైలా? Segments. Click on segments. సెగ్మెంట్ Oh, అయిపోయింది. compile, sir. Segment అయిపోయింది, sir. Compile. ఏ అవి ఎంతవరకు వచ్చింది ప్రాక్టీస్? మిస్లీనియస్ రిసిప్ట్ ఇష్యూ అయిపోయింది. సరే, క్లాస్ అయిపోయినాక వచ్చి కూర్చోడా. ఓకేనా? ఓకే. ఓకే, డిఫరెంట్ జాబ్స్ కోడ్స్ అయిపోయి డిఫరెంట్ జాబ్స్ అయిపోయినాయి. సో ఇప్పుడు ఏం చేయాలి? ఇది ఇంపార్టెంట్ మెయిన్. డిఫరెంట్ పొజిషన్ కేఫ్ డిఫరెంట్ పొజిషన్. సో మీకు ఆల్రెడీ ఐ హ్యావ్ టోల్డ్ లాస్ట్ క్లాస్ వాట్ ఈస్ ద పొజిషన్. వాట్ ఈస్ ద పొజిషన్ అంటే క్లర్క్, ఎగ్జిక్యూటివ్, మేనేజరు, జనరల్ మేనేజరు, సిఇఓ. అదే కానిస్టేబుల్ తీసుకుంటే ఏం చెప్పినాం? కానిస్టేబుల్స్ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకుంటే ఏం చెప్పినాం లాస్ట్ టైం మనం? ఒక ఎగ్జాంపుల్ చెప్పినాం, గుర్తుందా? Sir. చెప్పండి, హైరార్కీ ఎలా ఉంటుంది కానిస్టేబుల్ దాంట్లో? Constable, head constable, Hmm. CI, SI. సి మా ఎస్ఐ తర్వాత మా సి కదా. కానిస్టేబుల్ తర్వాత ఏఎస్ఐ అన్న, మళ్ళీ ఎస్ఐ, సిఐ. లాస్ట్ టైం మనం డిస్కస్ SI. చేసినాం ఆల్రెడీ. ఫస్ట్ ఏమనుకున్నాము? Yes, sir. కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, హై లెవెల్ వెళ్ళిపోతాం మళ్ళీ డెప్త్గా లేకుండా. ఎస్ఐ, సిఎస్ఐ, సిఎస్ఐ. ASI. సిఏ అంటే సిఎస్ఐ. ఎస్, హెడ్ కానిస్టేబుల్ తర్వాత ఏఎస్ఐ. ఇక్కడ సిఏ సిఎస్ఐ అంటే సిఐ. సిఐ సార్. సిఐ నెక్స్ట్ సర్కిల్ ఇన్స్పెక్టర్. డిఎస్పి. డిఎస్పి, ఎస్పి, ఇదే కదా. ఏఎస్పి, ఎస్పి. ఏఎస్పినా? ఓకే, ఎస్పి. ఓకే, అంతేనా? సో ఇది వీటిని ఏమంటారు? జాబ్స్ అంటారా, పొజిషన్స్ అంటారా? పొజిషన్స్. పొజిషన్స్. మనం అదే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇట్లా తీసుకున్నాం అనుకోండి, ఒక హై స్కూల్ తీసుకున్నాం అనుకోండి. హై స్కూల్లో ఏమంటారు? ఫస్ట్ క్లర్క్ ఉంటాడు, అవునా? క్లర్క్ తర్వాత ఎవరు ఉంటారు? అటెండర్ ఉంటారు ఫస్ట్ కదా. అటెండరే కదా క్లర్క్. మళ్ళీ టీచర్స్ అంటారు అనుకో. ఓకే, టీచర్స్లో ఏముంటారు? Subject based teachers. అటెండర్, క్లర్కింగ్ ఎవరు ఉంటారు? ఎస్జిటీస్ ఉంటారు. ఎస్జిటి. ఎస్జిటి అంటే సెకండ్ గ్రేడ్ టీచర్. ఓకే, అంటే జూనియర్. ఓకే, సో మళ్ళీ ఏముంటారు? ప్రిన్సిపాల్, ఇట్లా ఉంటారు. ఇదే కదా పొజిషన్స్, మీకు తెలుసు కదా ఇక్కడ ఎలా ఉంటుంది అనేది. సో మన వరాకిల్ ఫండ్ యాప్లో మన ఆర్గనైజేషన్, నాట్ ఓన్లీ వరాకిల్, ఆర్గనైజేషన్ ఫండ్ యాప్లో ఎట్లా ఉంటుంది? మన కార్పొరేట్ సెక్టర్స్లో ఎలా ఉంటారు? క్లర్క్, ఎగ్జిక్యూటివ్, మేనేజర్స్, జనరల్ మేనేజర్, సిఇఓస్ ఉంటారు, అవునా? సో ఇది నేను ఈ అర్థమైంది కదా మీకు? నేను మన కార్పొరేట్ పాయింట్ ఆఫ్ వ్యూ వెళ్ళిపోతాను, ఇబ్బంది లేదు కదా. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను? నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేసినాను. సో ఇప్పుడు నేను ఒక పెప్సీ బిజినెస్ స్టార్ట్ చేసినాను. నాకు క్లర్క్లు కావాలి. సో ఫర్ ఎగ్జాంపుల్గా నాకు టోటల్ 100 మెంబర్స్ ఎంప్లాయీస్ కావాలి. ఇప్పుడు మీరు ఎలా డివైడ్ చేస్తారు దీన్ని? క్లర్క్లు ఎంతమంది కావాలంటారు? ఎగ్జిక్యూటివ్స్ ఎంతమంది కావాలంటారు? ఎలా డివైడ్ చేస్తారు మీరు చెప్పండి? టోటల్గా నాకు 100 మెంబర్స్ కావాలి ఎంప్లాయీస్, క్లర్క్, ఎగ్జిక్యూటివ్స్. ఓకే, ఎలా చేస్తారు దీన్ని? ఎక్కడి నుంచి పెడతాను చూడండి. ఫస్ట్ క్లర్క్, ఎగ్జిక్యూటివ్, క్లర్క్, ఎగ్జిక్యూటివ్, మేనేజర్, జనరల్ మేనేజర్, సిఇఓ. ఇప్పుడు చెప్పండి, 100 మెంబర్స్లో
ఎవరు కౌంట్ ఎక్కువ ఉంటుంది? సిఓస్ కౌంట్ ఎక్కువ ఉంటుందా, జనరల్ మేనేజర్ ఎక్కువ కౌంట్ ఉంటుందా, ఎవరు కౌంట్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ? ఎగ్జిక్యూటివ్స్. Executive. ఎగ్జిక్యూటివ్స్ కౌంట్ ఎంత ఉంటుంది మీరు అనుకుంటున్నారు? 30 మెంబర్స్. 30 మెంబర్స్. ఓకే. క్లర్క్ ఎంతమంది ఉంటారు అనుకుంటున్నారు? 25 to 20. ఎంత? 25 to 20. ఓకే, 25 అనుకున్నాం. సో ఇది కరెక్టా? నవీన్ కదా చెప్పింది? అవును. సో ఇది కరెక్ట్ అంటారా ఈ ప్రాసెస్? సార్ కాదన్నా. మరి ఎలా ఉంటుంది? ఎక్కువ ఉంటుంది. సరే, ఎగ్జిక్యూటివ్స్ ఎక్కువ ఉంటారన్న. 70 మెంబర్స్ ఎగ్జిక్యూటివ్స్, 10 మెంబర్స్ మేనేజర్స్, ఒక 10 జిఎం, 2 సిఇఓలు ఉండదు. సిఇఓ కంపెనీ వచ్చేసి ఒక్కరే కదన్నా ఉండేది. రైట్, వెరీ గుడ్. సో పొజిషన్స్ పెరిగే కొద్దీ మెంబర్స్ తగ్గుతారు, అంతే కదా? అవును. ఏ నవీన్? ఇప్పుడు అవునవునా. ఇప్పుడు కానిస్టేబుల్ మల్టిపుల్ కానిస్టేబుల్ ఉంటారు, కానీ ఎస్ఐ ఒకటే కదా ఉండేది స్టేషన్కు. అవును. సో అట్లా పెంచుకుంటా పోతారు. ఐరన్కి అర్థమైందా? ఓకే ఓకే. సో మళ్ళీ ఎస్ఐ ఇప్పుడు ఇప్పుడు 10 స్టేషన్లకు ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఏం తీసుకుంటారు? ఒకే స్టేషన్లో 10 మంది కానిస్టేబుల్ ఉంటారు. ఓకే, ఒకే స్టేషన్కు ఒక కానిస్టేబుల్ ఉంటారు, ఇక్కడ ఒక ఎస్ఐ ఉంటాడు. ఓకే, ఈడేమవుతుంది? మేనేజరు రెండు 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 పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక మేనేజర్ ఉంటాడు, ఒక సిఐ ఉంటాడు, అంతే కదా? జనరల్ ఈడ ఎస్పీ అనుకో, డిస్ట్రిక్ట్ కలిపి ఒకడు ఉంటాడు అనుకో, అంతే కదా? రోల్స్ పొజిషన్స్ పెరిగే కొద్ది ఏమవుతుంది? మెంబర్స్ తగ్గుతారు. మెంబర్స్ తగ్గుతారు. క్లర్క్ ఇప్పుడు ఏం క్లర్క్? మన డిపార్ట్మెంట్ దేని గురించి మాట్లాడుతుంది? ఇన్వెంటరీ డిపార్ట్మెంట్, పర్చేసింగ్ డిపార్ట్మెంట్, ఆర్డర్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ మాట్లాడుతున్నాం. మీరు కావాలనుకుంటే అన్నిటికీ ఒకటే క్లర్క్ పెడతారా? అన్ని డిపార్ట్మెంట్లకు అలా కన్ఫ్యూజ్ అయినప్పుడు ఏం చేస్తాం? మనము క్లర్క్ పెడతాము. క్లర్క్ కింద ఎవరెవరు పెడతాము? ఇన్వెంటరీ క్లర్క్, ఓకే, నెక్స్ట్ పర్చేసింగ్ క్లర్క్, ఓఎం క్లర్క్, ఆర్డర్ మేనేజర్ అంటే సేల్స్ డిపార్ట్మెంట్ క్లర్క్. మీరు ఇంకా కావాలనుకుంటే ప్రొడక్షన్ క్లర్క్ లేదా మ్యానుఫ్యాక్చరింగ్ క్లర్క్, ఇవన్నీ మీరు కావాలంటే మీరు ఇష్ట ప్రకారం పెట్టుకోండి. సో మన డిపార్ట్మెంట్ ఇవే కాబట్టి మనం ఈ 3 చూపిస్తాను నేను ఇక్కడ. క్లియరా? ఓకే, ఎగ్జిక్యూటివ్స్ ఉంటారు. ఇక్కడ కూడా ఏమో ఎగ్జిక్యూటివ్స్ ఉంటారు, సేమ్ ఇట్లే ఉంటారు. ఇన్వెంటరీ ఎగ్జిక్యూటివ్, ఏడేమంటారు? పర్చేసింగ్ ఎగ్జిక్యూటివ్స్ ఉంటారు, నెక్స్ట్ సేల్స్ డిపార్ట్మెంట్ ఎగ్జిక్యూటివ్స్ ఉంటారు. ఎందుకు వీళ్ళు మల్టిపుల్ ఎందుకు పెడతారు? ప్యాకేజీలు కూడా తక్కువ ఉంటాయి కాబట్టి మల్టిపుల్ మెంబర్స్ ఉంటారు. ఓకే, అది ఇప్పుడు మేనేజర్ తీసుకోండి. ఎట్లుంటారు మేనేజరు? మూడింటికి కలిపి ఒకటే ఉంటాడా, లేకపోతే ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఉంటాడా? ఒక్కొక్కదానికి. సో ఇక్కడ కూడా కావాలంటే ఇన్వెంటరీ ఏం పెట్టుకుంటారు? మీరు కావాలనుకుంటే మేనేజర్. ఒక మేనేజర్ పిఓ ఇన్వెంటరీ చూసుకుంటాడు, ఇంకొక మేనేజర్ ఓన్లీ ఓఎంఏ చూసుకుంటాడు, లేదా ఒక మేనేజర్ పిఓ ఓఎం చూసుకుంటాడు, లేదా ఓన్లీ ఇన్వెంటరీ చూసుకుంటాడు. లేదా వద్దనుకుంటే ముగ్గురికి 3 మేనేజర్లు పెడతారు. ఇన్వెంటరీ మేనేజర్ ఒకడు, పిఓఎం మేనేజర్ ఒకడు, సేల్స్ డిపార్ట్మెంట్ మేనేజర్ ఒకడు. డిపెండ్స్ ఆన్ అవర్ బడ్జెట్ బట్టి మనం ప్లాన్ చేసుకుంటాం హౌ మెనీ రిసోర్స్ ఈజ్ రిక్వైర్డ్ అనేది. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఇదే మేనేజర్స్ ఇద్దరు తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఒకరితోనే మేనేజ్ చేయాలంటే ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ యూ కెన్ మేనేజ్ ఇఫ్ సింగిల్ ఎంప్లాయీ. లేదు ఇది పాసిబుల్ కాలేదన్నప్పుడు ఇంకొకరిని తెచ్చుకుంటాం, అంతే కదా? లేదు ఇంకొకరిని ఎక్స్ట్రా తీసుకుంటే ఏమవుతుంది? ఎక్స్ట్రా అమౌంట్ పే చేయాలా? అవును. క్లియరా? ఇది ఏమైనా డౌట్ ఉందా? క్లియర్. లేదన్నా. సో లేదంటే మీరు ఇది కన్ఫ్యూజ్ అవుతున్నారంటే ఈ లైన్ తీసేసండి. ఈ లైన్ తీసేసి ఇప్పుడు ఏం చేస్తాను నేను, జస్ట్ మీకు అండర్స్టాండింగ్ కోసం. ఓకే, ఇప్పుడు చూడండి, క్లర్క్ అనేది ఇన్వెంటరీ క్లర్క్ ఉన్నాడు, పర్చేసింగ్ క్లర్క్ ఉన్నాడు, ఇన్వెంటరీ ఎగ్జిక్యూటివ్ ఉన్నాడు, పర్చేసింగ్ ఎగ్జిక్యూటివ్ ఉన్నాడు. కానీ ఇక్కడ నేనేం చేస్తాను? మేనేజర్ను ఇద్దరికి మేనేజర్ని ఒక్కనే పెట్టాను. ఎవరెవరికి? ఇన్వెంటరీకి, ఎగ్జిక్యూటివ్, పిఓకి.
జనరల్ మేనేజర్ ఎంతమంది ఉంటారు ఇక్కడ? ఒక్కడే ఉన్నా. ఒక్కడే ఉంటాడు. CEO ఒకడు ఉంటాడు. అది ఇంకా పెద్ద కంపెనీ అయితే రెండు ఉండొచ్చు. కానీ CEO ఎండ్ ఆఫ్ ది డే ఎంతమంది ఉంటారు? ఒకరే. సో జనరల్ మేనేజర్ ఎగ్జిక్యూటివ్ మల్టిపుల్ మెంబర్స్ ఉన్నా కూడా బట్ ఎండ్ ఆఫ్ ది డే CEO 1 person ఓన్లీ, అంతే కదా? CEO అంటే ఎవరు ఫైనల్ గా? ఆ కంపెనీకి హెడ్. కంపెనీ హెడ్. ఇట్స్ క్లియర్ రైట్? సో సేమ్ ఇక్కడ ఏం పెట్టాను, క్లర్క్, ఎగ్జిక్యూటివ్. అంటే ఫస్ట్ లెవెల్ ఎవరిది, అంటే డౌన్ లెవెల్ ఎవరిది? క్లర్క్ది. మళ్ళీ ఎగ్జిక్యూటివ్ది. మళ్ళీ ఎగ్జిక్యూటివ్ అంటే పెద్దోడు మేనేజర్ కంటే కొంచెం పెద్దోడు జనరల్ మేనేజర్, మళ్ళీ CEO. ఫర్ ఎగ్జాంపుల్ క్లర్క్కు ఇప్పుడు ఏముంటుంది, ఎక్కువ అథారిటీ ఎవరికి ఉంటుంది వీళ్ళలో? CEO. CEOకి ఉంటుంది. సో బాగా ఇక్కడ వినాల్సింది ఉంటుంది, చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు క్లర్క్ ఉన్నాడు. సో ఇప్పుడు ఒక కార్లు కొంటున్నాడు అనుకో, లేదంటే మీరు ఏదైనా తీసుకోండి, కార్ డిపార్ట్మెంట్ తీసుకోవచ్చు, లేదా టీవీలు తీసుకోవచ్చు, ఏదైనా తెలిసే. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మీరు యూ కెన్ కన్వర్ట్ ఇది ఎనీ. సో ఇక్కడ ఏం చెప్తున్నా అంటే, కస్టమర్ వచ్చి దేనికి వచ్చినాడు? సేల్స్ డిపార్ట్మెంట్ కాడికి వచ్చినాడు. సేల్స్ డిపార్ట్మెంట్ ఇస్ నథింగ్ బట్ ఏది? షోరూమ్, అవునా? సో ఈడేం అడుగుతాడు? ఇటు చెప్తాడు, నాకు ఇటు ఒక 4 కార్లు కావాలంటాడు వీడు. సో ఈ 4 కార్లు కావాలన్నప్పుడు ఈడేం చేస్తాడు? సేల్స్ డిపార్ట్మెంట్కి ఇన్ఫార్మ్ చేస్తుంది. ఎవరికి? వేర్ హౌస్ డిపార్ట్మెంట్కి ఇన్ఫార్మ్ చేస్తారు, అవునా? సో ఇక్కడ ప్రొడక్ట్ ఏమవుతుంది? తక్కువ ఉంటుంది. ఇప్పుడు 2 ఉంటాయి. ఇక్కడ ఏముంటుంది? ఇక్కడ 2 ఉంటాయి. సో వీడేం చేస్తాడు? ఈ కస్టమర్ 4 అడిగాడు కదా, ఇప్పుడు మన దగ్గర మన వేర్ హౌస్లు ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. ఓకే. సో ఇప్పుడు ఇంక ఎన్ని కొంటాడు వీడు? ప్యూర్ డిపార్ట్మెంట్ 2 కొనాలి. యాక్చువల్గా సప్లైన్స్ కొనాలంటే ఫస్ట్ ఏం చేయాలి? వీడు రిక్వెస్ట్ క్రియేట్ చేసుకోవాలి. రిక్వెస్ట్ క్రియేట్ చేసిన తర్వాత PO క్రియేట్ చేసుకో. ఇదంతా మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం ఫస్ట్ క్లాస్లో. PO డిఫైన్ చేసుకోవాలి. PO నుంచి PO క్రియేట్ అయిన తర్వాత, అప్రూవ్ అయిన తర్వాత ఎవరి నుంచి వస్తుంది ఐటమ్స్? సప్లైయర్స్ నుంచి ఎక్కడికి వస్తాయి? క్లియర్ కదా? ఈ క్లాసులు విన్నారా ఎవరైనా? వచ్చారు మీరు విన్నారా ఈ క్లాస్? మిస్ అయిన వాళ్ళు లేదు సార్, ఇంకా వినాలి వాళ్ళ. ఎవరైతే క్లాసులు విన్నారో వాళ్ళకి ఇది అర్థమవుతుంది. మళ్ళీ మనం డెప్త్ చెప్పాలంటే ఇంకా చాలా వెళ్ళిపోతాం. ఎవరికైనా డౌట్ ఉందా ఇక్కడ ఈ కాన్సెప్ట్? మీకు డౌట్ ఉన్నదంటే ఎక్స్ప్లెయిన్ ఇస్తాను, లేదంటే వెళ్ళిపోదాం. హలో, No, sir. డౌట్ ఏం లేదు కదా? ఓకే. సో ఇప్పుడు ఈడ ఏమంటాడంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్కు కస్టమర్ కావాల్సింది 4 క్వాంటిటీ. ఫోర్ క్వాంటిటీ కావాలన్నప్పుడు మనకు 2. సో ఈడేం చేస్తాడు? రిక్వెస్ట్ క్రియేట్ చేస్తాడు. ఎంత క్రియేట్ చేస్తాడు? 6 క్రియేట్ చేస్తాడు. 6 క్వాంటిటీ క్రియేట్ చేస్తాడు. కానీ మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ క్వాంటిటీ ఎంత? 2. సో ఈడు ఎక్స్పెక్ట్ చేస్తాడు. సో యాక్చువల్లీ యూఆర్ రిక్వైరింగ్ ద 2 క్వాంటిటీ రైట్, వై యూఆర్ రైజింగ్ ద రిక్వెస్ట్ ఫర్ 6 క్వాంటిటీ అని ఈడు అడుగుతాడు. సో చెప్తాడు ఏదో ఫ్లోటింగ్ ఉంది బాగా, బట్ ఇఫ్ ఇట్స్ బెటర్ టు గెట్ ద సేఫ్ క్వాంటిటీ అని చెప్పి ఈడు ఒకవేళ కన్విన్స్ చేయగలిగితే ఈడు అప్రూవ్ చేస్తాడు. అప్రూవ్ చేస్తే ఏమవుతుంది? ఇక్కడ నుంచి ఇది పాస్ అయిపోతుంది. ఎక్కడికి? PO డిపార్ట్మెంట్, రిక్వెస్టింగ్ డిపార్ట్మెంట్ నుంచి PO డిపార్ట్మెంట్ పాస్ అవుతుంది. లేదు ఈడు ఒకవేళ మనకు అవసరం లేదు, బడ్జెట్ లేదు, కస్టమర్స్ వచ్చినప్పుడు మాత్రమే మన ప్రొడక్ట్ కొందామంటే అప్పుడు ఏమవుతుంది? ఇది రిజెక్ట్ చేస్తాడు. రిజెక్ట్ చేస్తే మళ్ళీ ఆడికి వస్తుంది, బ్యాక్ వస్తుంది. ఎవరైతే క్లర్క్ కదా, ఇదంతా క్రియేట్ చేసేది ఎవరు? గ్రౌండ్ వర్క్ అంతా క్లర్క్ కదా. సో మళ్ళీ వీడు ఏం చేస్తాడు? మళ్ళీ వాడు కావాల్సిన ప్రకారం వీడు దాన్ని ఎడిట్ చేసి అదే సేమ్ నెంబర్ మళ్ళీ వీడు పంపిస్తాడు, వీడు అప్రూవ్ చేస్తాడు. ఓకే. లేదు ఇప్పుడు దీని ప్రకారం దీన్నే ఫాలో అయితే 1000 ఉంది ఇక్కడ మనకు. ఓకే. అప్ టు 10,000 రూపీస్ వరకు అయితే వీడు అప్రూవ్ చేయగలుగుతాడు. 1000 ఫర్ ఎగ్జాంపుల్కి ఒక పెన్ కాస్ట్ ఈక్వల్ టు 100 రూపీస్ అనుకోండి. ఎన్ని పెన్లు వీడు అప్రూవ్ చేయగలుగుతాడు? ఒక పెన్ కాస్ట్ ఈక్వల్ టు 10 రూపీస్. యూఆర్ డూయింగ్ ద పెన్ బిజినెస్ చేస్తాం అనుకోండి. ఒక పెన్ కాస్ట్ 10 రూపీస్, అది 100 రూపీస్ అనుకోండి. ఎన్ని పెన్లు వీడు అప్రూవ్ చేయగలుగుతాడు? 10 pens. 10 పెన్స్. ఒకవేళ 20 పెన్స్ కావాల్సింది వచ్చింది అనుకోండి, అప్పుడు వీడు అప్రూవ్ చేయగలుగుతాడా? ఈడెవరిని తెచ్చుకుంటాడు పర్మిషన్? అప్పుడు మేనేజర్ ఎగ్జిక్యూటివ్కి వెళ్తుంది. సో మేనేజర్కి వెళ్తుంది, ఎందుకంటే 2000 కాబట్టి. అదే 1500 అయితే
1500 Executive. ఎగ్జిక్యూటివ్కి వెళ్తుంది. ఓకే, ఇఫ్ యూ ఫర్ ఎగ్జాంపుల్కి ఏంటంటే గ్రౌండ్ లెవెల్ ఎంప్లాయీస్కి అందరికి ఏంటంటే లిమిట్ అనేది తక్కువ ఉంటుంది, పర్మిషన్స్ తక్కువ ఇస్తారు, అంతే కదా. సో దానివల్ల ఎఫెక్ట్ ఏమి ఉండదు. నువ్వు బల్క్లో కొన్ని తెచ్చిపోయిన ఇప్పుడు ఎగ్జాంపుల్కి 10, ఇప్పుడు 1000 రూపాయలు కొన్నాడు, మన బిజినెస్ లేకన్నా కూడా ఏం జరగదు, ప్రాబ్లం లేదు, దేర్ ఇస్ నో ఇంపాక్ట్ టు ది బిజినెస్. ఒకవేళ బల్క్లో కొన్నాడు అనుకో, కొన్ని ఆడు తెచ్చిపెట్టుకుంటే ఏమవుతుంది, బిజినెస్ లేకపోతే లాసే కదా. అందుకనే సరే, ఫండ్ పర్చేసింగ్ ఎనీథింగ్ ఫ్రమ్ ది అవుట్ సైడ్, దెన్ యూ షుడ్ గుడ్ ద అప్రూవ్ ఫ్రమ్ ది రెస్పెక్టెడ్ టీమ్. ఇప్పుడు ఏమవుతుంది, 1500 అంటే కొంచెం ఎక్కువ అమౌంట్ కాబట్టి కొంచెం హై లెవెల్కి వెళ్ళింది. ఇంకో 2000 అనేది ఎవరికి, మేనేజర్ కాబట్టి వీడికి కొంచెం హై లెవెల్కి వెళ్ళింది. అదే జనరల్ మేనేజర్ ఏముంది ఇది. సో ఫర్ ఎగ్జాంపుల్కు క్లర్క్ ఉన్నాడు, ఇఫ్ యూ క్రియేట్ ద 25 క్వాంటిటీ పెన్స్, హూ ఇస్ ద రైట్ పర్సన్? గట్టిగా ఒకటి సార్, జనరల్ మేనేజర్కి వెళ్తారు. ఎందుకంటే ఈవెన్ ఈ డోంట్ హ్యావ్ ద అప్రూవల్. ఫస్ట్ ఈడేం చేస్తాడు, ఈడు అప్రూవ్ చేస్తాడు, ఈడు సబ్మిట్ చేసిన తర్వాత ఎగ్జిక్యూటివ్కి వెళ్తారు, ఎగ్జిక్యూటివ్ అప్రూవ్ కొడితే అప్పటికి ఏముంటుంది, స్టేటస్ పెండింగ్ స్టేటస్లో ఉంటుంది, ఇంకా నీకు అప్పుడు ఫుల్ అప్రూవ్డ్ కాదు. అప్పుడు మళ్ళీ ఈ నుంచి ఎవరికి వెళ్తుంది, మేనేజర్కి వెళ్తుంది. మేనేజర్ నుంచి జనరల్ మేనేజర్. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ హైరార్కీ అంటారు. వాట్ ఈస్ ద హైరార్కీ? ఇది పొజిషన్ బేస్డ్ హైరార్కీ అంటారు. ఓకే, దీంట్లోనే ఇంకోటి ఉంటుంది, డైరెక్ట్ ఉంటుంది. ఇప్పుడు ఈడేముంటుంది, ఫార్వర్డ్ మెథడ్ ఉంటుంది. ఇప్పుడు క్లర్క్ ఉంటుంది, క్లర్క్ నుంచి డైరెక్ట్గా ఇప్పుడు 3000 2800 ఉంటుంది. 2800 పెన్స్ అప్రూవల్ కావాలంటే ఎవరికి వెళ్ళాలి, ఇది ఎవరికి వెళ్ళాలి? 2800 General manager. జనరల్ మేనేజర్కి వెళ్ళాలి. ఈడేం చేస్తుంది, హైరార్కీ ప్రాసెస్ లేకుండా డైరెక్ట్గా ఫార్వర్డ్ చేస్తారు క్లర్క్ నుంచి ఎవరికి, జిఎంకి. క్లియర్ ఏమైనా డౌట్ ఉంది ఇక్కడ? సో 2 వేస్ ఉంటుంది, ఒక హైరార్కీ ప్రాసెస్, వన్ మోర్ ఇస్ ద ఫార్వర్డ్ ప్రాసెస్, డైరెక్ట్ ప్రాసెస్ ఉంటుంది. ఓకే, అది చెప్తాం ఇక్కడ. ఏదైనా డౌట్ ఉందా? క్లియర్గా ఉంది, డౌట్ ఉందా? సో ఇక్కడ మనం ఏం పెట్టుకుందాం అంటే, ఇప్పుడు క్లర్క్ అని ఏమైనా పెట్టుకుందాం, నేమ్స్ పెట్టుకోండి, మీకు తెలిసిన వాళ్ళ పిల్లలు ఎవరో ఒకరి ఏమైనా పెట్టుకుందాం. అంటే ఏమైనా వర్క్ ఉందా? 11:30 వరకు, 11:30 వరకు అవసరం అయితే చెప్పలే. ఓకే, క్లర్క్ ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఏమైనా తీసుకున్నాం, క్లర్క్ పాత హీరోలు తీసుకుందామా? హీరోలు ఎందుకు పెడతామంటే ఇంట్రెస్ట్గా ఉంటుంది కాబట్టి వాళ్ళు తీసుకుంటాం మనం. ఓకే, ఎవరున్నారు ఫస్ట్? జగపతి బాబు. జగపతి బాబు ఎవరు ఇక్కడ? క్లర్క్. ఎవరున్నారు? శ్రీకాంత్. అవునా? వాడు ఇంకా కొంచెం పెద్ద రేంజా? వెంకటేష్. ఎవరున్నారు? బాలయ్య. ఇక్కడ ఈయన CEO చిరంజీవి. ఇంకా ఆయనే ఇచ్చాం ఇప్పుడు మనం, ఎందుకంటే ఇప్పుడు ఎవడే కదా చిన్న ఇండస్ట్రీ హెడ్. ఎవరు మెయిన్? క్లియరా లేదా? ఏదైనా మార్చాలనుకుంటున్నారా? బాలకృష్ణ క్లర్క్ చేయాలి. బాలకృష్ణ ఆయన చిరంజీవి కంటే బాలయ్య చిరంజీవి కదా ఇప్పుడు టాప్ లిస్ట్. పవన్ కళ్యాణ్ చేద్దాం క్లర్క్. క్లియరా హైరార్కీ? ఓకే కదా? ఓకే అంటే ఇంకా అప్లికేషన్ వెళ్ళిపోదాం టైం వేస్ట్ లేకుండా. ఓకే, సో ఇప్పుడు అంతే కదా, మన పర్మిషన్స్ ఏంటంటే ఇప్పుడు ఇంట్లో ఎగ్జాంపుల్కి 100 200 అయితే మన ఇంట్లో మన అమ్మని అడుగుతాం, ఒకవేళ కావాలంటే ఏమన్నా అడుగుతాం, మన నాన్న అడుగుతాం. ఈడేమవుతుంది, చిన్న చిన్న అంటే ఈడే చూసుకుంటాడు, కొంచెం పెద్ద హై లెవెల్కి వెళ్ళే కొద్ది మనం వితౌట్ అప్రూవల్ లేకుండా మనం తెచ్చుకోలేము. అందుకని ఏం చేయాలంటే, ఓకే ఫస్ట్ జాబ్ అయిపోయింది, నెక్స్ట్ పొజిషన్. ఇప్పుడు ఏం తీసుకోవాలి మనం ఇక్కడ?
ఏం తీసుకోవాలి ఇక్కడ? పొజిషన్ పొజిషన్ తీసుకోవాలి. It is also a multiple structure cable. MS9 position. Icon segment. And position. ఏం చేయాలి? పొజిషన్ కోడ్, పొజిషన్ నేమ్. కోడ్ వెరీ గుడ్. వాల్యూ సెట్ లేదు కాబట్టి డిఫైన్ చేయాలి. ఫస్ట్ కోడ్ కదా, సింపుల్ సబ్జెక్ట్ ఇవి అర్థం చేసుకుంటే. అర్థం కాని వాళ్ళు మాత్రం నేను 1-10 సార్లు అడుగుతున్నాను. క్లాస్ అయిపోయిన తర్వాత అది అర్థం కాలేదు ఇది అర్థం కాలేదు అంటే నేను చెప్పను. ఏమున్నా కూడా ఇక్కడే అడగండి, మీకు ఎన్నిసార్లు కావాలో నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఓకేనా? అసలు వినపడుతుందా లేదా మీకు? ఎస్ఆర్ నో కూడా ఇప్పుడు దీన్ని బట్టి ఏంటంటే మీరు సైలెంట్గా చెప్పుకుని వెళ్ళిపోండి సార్ అని, అంతేనా? డైరెక్టమ్మా సార్ సైలెంట్గా చెప్పుకుంటూ వెళ్ళిపోండి సార్, డౌట్లు అడగొద్దని, అంతేనా? ఇల్లు అలా ఏం లేదు సార్, డౌట్లు అడిగితేనే మాకు వస్తుంది కదా సార్. మరి నేను దానికి కూడా ఎస్ఆర్ నో చెప్పరు వీళ్ళు ఎందుకు? ఉం? ఏమో సార్. నేను అదే చెప్తున్నాను, ఏమున్నా కూడా ఇక్కడే అడగండి. ఎన్నిసార్లు అని చెప్తాను. క్లాస్ అయిపోయినాక అది అర్థం కాలేదు ఇది అర్థం కాలేదంటే నేనేం చేయలేను. అడగండి, ఇబ్బంది లేదు. అందరూ నేర్చుకోవడానికి ఇక్కడికి వచ్చారు, అందరూ నేర్చుకోవడానికి ఉన్నారు. అడగండి ఎన్నిసార్లు అని. ఇక్కడ డైరెక్ట్గా చూపించేదానికి క్లాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ చెప్పడానికి తేడా ఉంటుంది. MS9 పొజిషన్. MS రావంతే. లక్ష్మీ ప్రసన్న అసలు డౌట్లు అడగదు లక్ష్మీ ప్రసన్న. అదే ఉన్నదా లక్ష్మీ ప్రసన్న? ఏం చేయాలి ఇక్కడ? MS9 పొజిషన్ కోడ్, పొజిషన్ నేమ్. యాడ్ సెట్ పెట్టుకోవాలి. ఇక్కడ కాదు, యాడ్ సెట్ ఎక్కువ సార్. సరే, కొంచెం స్పీడ్ చెప్తున్నాను ఇంకైతే. ఇంకా నేను మీకు అందరికి అర్థమై కాన్సెప్ట్ అర్థమయ్యేలా అంటే కొంచెం స్పీడ్గా చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. స్పీడ్ పెంచానా? సార్ సాయి బాగా జరిగిందా పూజ? ఏం సార్. ఓకే, వెరీ గుడ్. నీలా స్టూడెంట్లు కావాలటమ్మా నాకు. నాకు కూడా కాన్సన్ట్రేషన్ బాగుంటుంది, ఇంకా డెప్త్గా చెప్పాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇప్పుడు తెలియదు వాళ్ళకు, జాబ్ వచ్చిన తర్వాత అరే ఎందుకు అన్నిసార్లు అన్న అడిగినాడు, ఎందుకు మీరు డౌట్లు అడగలేదు, అప్పుడు తెలుస్తుంది మీకు. ఏమో ప్రశ్న అయినా డౌట్లు ఉన్నాయా? ఈ వారంలో పెట్టేద్దాం సార్ ఇది కూడా. మాట్లాడదాం. ఓకే, వాట్ ఇస్ ద నెక్స్ట్ స్టెప్? ఇంకా
What is the next step? Position K. Next step is the position hierarchy. What is the use of the position hierarchy? Anyone can tell me? So position hierarchy, what we are doing right now, position K1 position, right? Different position K1 position. If you run this position hierarchy, then only it is applicable. Okay na? So position hierarchy. ఎలా చేయాలి పొజిషన్ hierarchy? Go to you request. సెటప్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి పిఓలో. ఇది కూడా ఎవరు హెచ్ఆర్ఎంఎస్ రెస్పాన్సిబిలిటీలోంచి చేస్తారు. హెచ్ఆర్ఎంఎస్ సూపర్వైజర్, వర్క్ స్ట్రక్చర్, పొజిషన్ hierarchy. డిస్క్రిప్షన్. హైరార్కీ ఇంకా దీనికి ముందు ఇంకొక స్టెప్ చేద్దాం. రెడీ మళ్ళీ అక్కడికి వెళ్దాం. డిఫరెంట్ పొజిషన్. ఇప్పుడు మనం ఏం చేసినాం, జస్ట్ ఓన్లీ డిఫరెంట్ పొజిషన్ K5 అయిపోయింది. 7th స్టెప్ ఐఎమ్ డూయింగ్. ఓకేనా? డిఫరెంట్ పొజిషన్ చేస్తున్నాను. డిఫరెంట్ జాబ్స్ కూడా ఈ స్టెప్ కూడా కంప్లీట్ చేయలేదు కదా మనం. డిఫరెంట్ జాబ్స్ కూడా ఒకటే కంప్లీట్ అయింది. అవును కదా? డిఫరెంట్ జాబ్ నేను చేయలేదు. డిఫరెంట్ జాబ్స్ డిఫరెంట్ చేయలేదండి. మీరు ముందే చెప్పాలమ్మా, మీరు మిస్ అయినారనా అని చెప్పాలి అది. ఓకే, సో మళ్ళీ చేద్దాం. సో ఇక్కడ ఏమైందంటే యాజ్ ఆఫ్ నౌ జాబ్స్ కోడ్ కంప్లీటెడ్ అయింది, పొజిషన్ కేఫ్ కంప్లీటెడ్ అయింది. వీ నీడ్ టు డిఫైన్ ద జాబ్ నేమ్స్. డిఫరెంట్ జాబ్స్ ఏం చేయాలంటే డిఫరెంట్ జాబ్ డిస్క్రిప్షన్స్. ఓకేనా? జాబ్ డిస్క్రిప్షన్, క్లిక్ ఆన్ న్యూ. ఏం జాబ్స్ ఉన్నాయి మనకు? జాబ్ కోడ్ ఫర్ ఎగ్జాంపుల్కు ఇక్కడ పెట్టుకుందాం క్లియర్గా. ఈ ఎక్సెల్ ఇట్లా మెయింటైన్ చేద్దాం. ఓకే, ఇప్పుడు క్లర్క్ కోడ్ ఎంత? జాబ్ నేము కోడ్, జాబ్ కోడ్. ఓకే, ఒక 10 టేబుల్ తీసుకోండి. జాబ్ నేమ్ ఏమని చెప్పుకున్నాం మనం? కింద నుంచి వద్దాం, పై నుంచి వద్దాం, ఇబ్బంది లేదు. ఎట్లా వచ్చినా ఒకటే కదా, అర్థమవుతుందా? సో జాబ్ నేమ్ క్లర్క్ ఎంత? జాబ్ కోడ్ ఎంత? 10 ఇద్దామా, 20 ఇద్దామా? లేదంటే ఇట్లా పెట్టుకుందాం 100. సో నెక్స్ట్ ఇంకెవరున్నాడు? క్లర్క్ తర్వాత ఎగ్జిక్యూటివ్ ఎంత ఇద్దాం? 200 కోడ్. వాడికి ఎంప్లాయ్ కోడ్ 200 అనుకోండి, వేలుకో డిఫాల్ట్గా. నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ తర్వాత ఎవరున్నారు? మేనేజర్. ఏడంతగా ఇది 300 జాబ్ కోడ్. ఇంకెవరున్నారు? జనరల్ మేనేజర్ 400. ఇంక ఇక్కడ ఎవరున్నారు? CEO. ఎవరికైనా సరే ఎంప్లాయ్ కోడ్ ఉండాలి కదా కంపల్సరీ. ఓకే, సో ఇది సేమ్ వే. ఫస్ట్ ఇక్కడ ఇదే డిఫైన్ చేద్దాం మనం. ఓకే, జాబ్ కోడ్. వాట్ ఇస్ ద జాబ్ కోడ్? 100. MS9. MS9 ఎందుకు పెడతానండి? మా కంపెనీ కంపెనీ MS. అవర్ కంపెనీ నేమ్ కాబట్టి క్లర్క్, MS9 క్లర్క్. ఓకే, జాబ్ నేమ్, జాబ్ కోడ్, జాబ్ నేమ్. ఇట్స్ క్లియర్ రైట్? ఓకే, దెన్ సేవ్ ఇట్. నెక్స్ట్ close this one. Again description, click on new. What is the next one? MS9 ఎగ్జిక్యూటివ్. వెరీ గుడ్. సో ఎంత కోడ్?
200. 200. 200. ఉమా ఉన్నావు ఉమా ప్రసన్న ప్రసన్న ఉందా? అర్థం కాకపోతే అడుగుమా, నేను చెప్తాను మళ్ళీ ఇక్కడ. సౌమ్య ఓకే. నెక్స్ట్ ఎవరు? Manager. 300. మేనేజర్. Manager. తప్పు పైన చేసి Code పైన ఇవ్వాలి. పైన 300 సార్. వెరీ గుడ్. 300 MS9 మేనేజర్. save it. What is the next one? General manager. CE. General manager. 100. GM. అంతే కదా? ఇది చిన్న మిస్టేక్ చేసినా కూడా మళ్ళీ నీకు మొత్తం హైరార్కీ అంతా పోతుంది. జస్ట్ బాగా మానిటర్ చేయండి ఇక్కడ. నెక్స్ట్ ఏముంది? CEO. CEO. CE. ఓకే CEO. నా ఇప్పుడు ఏమైపోయింది? జాబ్ KFF అయిపోయింది, జాబ్ కోడ్ KFF అయిపోయింది, జాబ్ కోడ్ KFF అయిపోయింది, జాబ్ నేమ్స్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి మనం? పొజిషన్ KFF అయిపోయింది. ఇంకేం చేయాలి మనం? Position Define define. position. ఓకే పొజిషన్ చేయాలి. ఇప్పుడు మీరు చెప్పండి ఇక్కడ ఏం పొజిషన్ చేయాలి మనం ఇక్కడ? పొజిషన్ అంటే వాడు ఎవరు? పర్చేసింగ్ డిపార్ట్మెంట్ క్లర్కా, నే సేల్స్ డిపార్ట్మెంట్ క్లర్కా, ఇన్వెంటరీ క్లర్కా? నేను ఇవ్వాలి కదా మనం. పర్చేసింగ్ ఇస్తాం సార్, పర్చేసింగ్ లోనే చేస్తున్నాం కాబట్టి. సరే నేను ఏం చేస్తానంటే నేను ఒక్కటి తీసుకుంటాను, పర్చేసింగ్ క్లర్క్ తీసుకుంటాను. మీరు కావాలంటే మల్టిపుల్ ఏం చేసుకోండి, లేదు మీ కాన్సెప్ట్ అర్థమైందంటే ఒకటే తీసుకోండి, ఒక డిపార్ట్మెంటే తీసుకోండి. నేను మీకు ఒక డిపార్ట్మెంట్ తీసుకొని చూపిస్తాను నేను. ఓకేనా? లేదంటే మీరు ఈ హైరార్కీ ఫాలో అవ్వండి. మనం ఇక్కడ చెప్పుకున్నాం కదా, ఇన్వెంటరీ క్లర్క్, పర్చేసింగ్ క్లర్క్, ఇన్వెంటరీ ఎగ్జిక్యూటివ్, పర్చేసింగ్ ఎగ్జిక్యూటివ్, ఇన్వెంటరీ మేనేజరు, పర్చేసింగ్ మేనేజరు. ఓకే ఇట్లయినా వెళ్ళండి. నేనేం చేస్తానంటే ఈ హైరార్కీ తీసుకుంటున్నాను, ఒక స్టెప్పే తీసుకుంటున్నాను. ఓకే క్లియర్ కదా? Yes, sir. సో నేను ఇది తీసుకుంటున్నాను, ఈ ప్రాసెస్ తీసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే ఈ ప్రాసెస్ మొత్తం తీసుకోండి, లేదు అంటే ఇంకొక డిపార్ట్మెంట్ కూడా యాడ్ చేసుకోండి. CEO జనరల్ మేనేజర్ను సింగిల్ పెట్టుకోండి, మేనేజర్ను కూడా 4 డిపార్ట్మెంట్ పెట్టుకోండి. అప్పుడు ఏం చేస్తారంటే మీరు ఇన్వెంటరీ అన్నాం కదా ఇక్కడ, ఇది ఇంకొక డిపార్ట్మెంట్ పెట్టుకోండి. ఏ డిపార్ట్మెంట్ పెట్టుకుంటారు? ఇన్వెంటరీ డిపార్ట్మెంట్, Order management. ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్ ఒకటి పెట్టుకోండి. MFG ఇది ఇన్వెంటరీ. సో ఓకే ఇన్వెంటరీ, మ్యానుఫ్యాక్చరింగ్, PO, ఇంకోటి ఏం పెట్టుకుందాం? OM పెట్టుకుందాం. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే కావాలనుకుంటే, సో ఇన్వెంటరీ క్లర్క్ సపరేట్ 4 వస్తారు ఇక్కడ. ఓకే ఇక్కడ ఇన్వెంటరీ క్లర్క్, ఇక్కడ MFG క్లర్క్ వచ్చాడు, ఇక్కడ ఏమొచ్చాడు? OM క్లర్క్ వచ్చాడు, ఇక్కడ ఏమొచ్చాడు? ఇన్వెంటరీ, MFG ఎగ్జిక్యూటివ్ వస్తాయి. ఎవరు వస్తారు ఇక్కడ? అంతే కదా? కన్ఫ్యూజ్ అవుతున్నారు ఇక్కడ? ఎవరు కన్ఫ్యూజ్ అవుతున్నారా? సార్ OM ఎగ్జిక్యూటివ్ వస్తారు సార్. వెరీ గుడ్. చూడండి ఓకే గుడ్. నెక్స్ట్ ఏముంది ఇక్కడ? ఇంకా MSG అయిపోయింది. ఈడ ఏం చేస్తారంటే ఇప్పుడు మేనేజర్లో ఏం పెడతారు? 2 మేనేజర్ని తీసుకోండి. ఒక మేనేజర్ వచ్చి దేనికి MFGకి ఇన్వెంటరీకి ఒక మేనేజరు, POకు OMకి ఒక మేనేజరు. అప్పుడు ఏమవుతారు ఇక్కడ? తగ్గుతాడా లేదా? యాక్చువల్గా అయితే ఎంత కావాలి? ఎంతమంది మేనేజర్లు కావాలి మనకు? 4 members. 4 మెంబర్స్ కావాలి. దీనికంతా ఒక మేనేజర్ని తీసుకొని ఇక్కడ మేనేజర్. దేని మేనేజర్ ఈడు? మ్యానుఫ్యాక్చరింగ్కు ఇన్వెంటరీకి ఒక మేనేజరు,
ఇక్కడ ఏం చేసుకుంటారు? పిఓకు క్లియరా? క్లియర్ హైరార్కీ. జనరల్ మేనేజర్ ఒక్కనే పెట్టుకోండి, సిఓని ఒక్కనే పెట్టుకోండి. అర్థమైందని డౌట్ ఉంది ఇక్కడ, ఏమైనా క్లారిఫికేషన్ కావాలా? అర్థమైంది. చిరంజీవి క్లియరా? పవన్, హర్ష, యోగి